హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు యువతరం ఫ్రైడే రిలీజ్. మన యువతరం ఫ్రైడే రిలీజ్లో మొదటి సినిమా కిచ్చా సుదీప్ నటించిన మ్యాక్స్. కన్నడ సూపర్ స్టార్స్లో ఒకరైన కిచ్చా సుదీప్కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తన కొత్త చిత్రం మ్యాక్స్ ఈ రోజే కన్నడతో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ అయింది. మాస్ ప్రోమోస్తో ఆకట్టుకున్న ఈ చిత్రం సినిమాగా ఎంత మేర మెప్పించిందో చూద్దాం. అర్జున్ మహాక్షయ్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అతను ఏ ఒక్క చోట ఎక్కువ కాలం డ్యూటీ చేయడు. నేరం చేసిన ఎవరిని వదిలిపెట్టడు. తన విధులకు ఎంతటి వారు అడ్డు వచ్చినా ఎదిరిస్తాడు. అందుకే చాలాసార్లు బదిలీ అవుతూ ఉంటాడు. ఒక కేసుకు సంబంధించి సస్పెండ్ అయిన అతను సస్పెన్షన్ ముగించుకుని బెంగళూరు శివార్లోని ఒక స్టేషన్కు సిఐగా ఛార్జ్ తీసుకోవడానికి సిద్ధమవుతాడు. అయితే రేపు ఉదయం విధుల్లోకి రావాల్సిన అర్జున్ ముందు రోజు రాత్రి రోడ్డు మీద హద్దులు మీరి ప్రవర్తించి పోలీసుల మీద దాడి చేసిన ఇద్దరు మంత్రుల కొడుకులు అరెస్ట్ చేసి స్టేషన్లో పడేస్తాడు. కానీ ఆ ఇద్దరు పోలీస్ స్టేషన్లో అనూహ్య పరిస్థితిలో ప్రాణాలు కోల్పోతారు. వాళ్ళు ఎలా చనిపోయారన్నది మిస్టరీగా మారుతుంది. ఈ విషయం బయటకు వెళ్లకుండా చూసుకోవడం, ఈ వ్యవహారం నుంచి తనతో పాటు స్టేషన్లోని మిగతా పోలీసులను కాపాడుకోవడం, మరోవైపు మంత్రుల కొడుకుల కోసం వస్తున్న గ్యాంగుల్ని కాచుకోవడం అర్జున్కు పెద్ద సవాల్గా మారుతుంది. ఈ స్థితిలో అతను ఏం చేశాడు, మరి ఈ సవాళ్లను ఎలా ఛేదించాడు అనేదే మిగతా కథ. చివరిగా మ్యాక్స్ ఓ మోస్తరు మాస్. యువతరం ఫ్రైడే రిలీజ్లో రెండవ సినిమా స్క్విడ్ గేమ్ 2. కొరియన్ సినిమాలంటే పడి చచ్చే సినిమా ప్రియులు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. కొన్నేళ్ల కిందట ఆ భాష నుంచి వచ్చిన పారాసైట్ ఎలా ఉర్రూతలొగించిందో తెలిసిందే. అదే భాష నుంచి 3 ఏళ్ల కిందట రిలీజ్ అయిన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఉత్కంఠతో ఊపేసిన ఈ సిరీస్కు ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కింది. నెట్ఫ్లిక్స్ ద్వారా స్ట్రీమ్ అవుతున్న స్క్విడ్ గేమ్ 2 విశేషాలేంటి? పార్ట్ 1 లాగే ఇది మెప్పించిందా? చూద్దాం పదండి. పెద్ద పెద్ద తప్పులు చేసి భారీగా అప్పుల పాలై జీవితం మీద ఆశలు కోల్పోయిన స్థితిలో ఉన్న వ్యక్తులను ఎంచుకొని వారిని ఒక దీవిలోకి తీసుకువెళ్లి పిల్లల ఆటల పేరుతో ప్రమాదకరమైన గేమ్స్ ఆడిస్తూ ఆ ఆటల్లో ఓడిన వారి ప్రాణాలు తీసి వినోదం చూస్తూ ఉంటారు కొందరు బిగ్ షాట్స్. ఇవి మామూలు ఆటలే అనుకుని ఆడటం మొదలుపెట్టిన 600 మంది సమూహంలో అందరూ చనిపోయి చివరికి సియాంగ్ జీహూన్ మాత్రమే మిగులుతాడు. గేమ్ రూల్స్ ప్రకారం అతడికి 40 బిలియన్ వాన్లకు పైగా డబ్బు ప్రైజ్ మనీగా అందుతుంది. కానీ ఆ డబ్బుతో అతను సంతృప్తి చెందడు. బయటకు వచ్చాక డేంజర్ గేమ్ను ఆపి తీరాలి అని పంతం పడతాడు. ఇందుకోసం అతను ఏం చేశాడు? మరోసారి గేమ్ ఆడించిన నిర్వాహకులకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఈ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. చివరిగా స్క్విడ్ గేమ్ 2 ఉత్కంఠ తగ్గింది. యువతరం ఫ్రైడే రిలీజ్లో 3వ సినిమా డ్రింకర్ సాయి. కంటెంట్ ఎలాంటిది అనే విషయం పక్కన పెడితే టీజర్ ట్రైలర్స్తో ఆడియన్స్ను తన వైపుకు తిప్పుకున్న చిత్రం డ్రింకర్ సాయి. కిరణ్ తిరుమల శెట్టి దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన ఈ చిత్రం ద్వారా ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా ఇంట్రొడ్యూస్ అయ్యారు. ఎంత హడావిడి చేసిన ఈ చిన్న సినిమా కంటెంట్తో ఆడియన్స్ను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం. తల్లిదండ్రులు కట్టించిన హాస్పిటల్స్ నుంచి వచ్చే డబ్బులతో జల్సాలు చేస్తూ, ముఖ్యంగా రోజంతా మందు తాగుతూ ఓ 3 స్నేహితులని వెనకేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు సాయి. తనకు యాక్సిడెంట్ చేసిన బాగిని ఇష్టపడి ఆమెను ప్రేమించడం మొదలు పెడతాడు. బాగికి తాగుబోతు సాయి అంటే ఏమాత్రం ఇష్టం లేకపోయినప్పటికీ ఎక్కడ వైలెంట్గా రియాక్ట్ అవుతాడో అనే భయంతో వాడి ప్రేమను భరిస్తూ ఉంటుంది. ఈ బలవంతపు ప్రేమగాథ ఎక్కడి వరకు సాగింది? బాగి తనను ప్రేమించేలా సాయి మార్చుకోగలిగాడా అనేది సినిమా కథాంశం. చివరిగా 144 నిమిషాల డోంట్ డ్రింక్ యాడ్ ఈ చిత్రం.